రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు జాయిన్ అయ్యారు. ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే సార్. రామ్మోహన్ గారు చెప్పండి. ఎస్, వినబడుతుంది. రామ్మోహన్ గారు, కేసుని కాళేశ్వరంకి సంబంధించిన కేసుని సిబిఐకి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పచెప్పిన మరుక్షణమే బీఆర్ఎస్లో రకరకాల తర్జన భర్జనలు పడుతున్నట్టుగా మనకి స్పష్టంగా కనబడుతుంది. కవిత, జాగృతి నేత కవిత ఎవరైతే ఉన్నారో అదే పార్టీ బీఆర్ఎస్ చెందిన కవిత సెన్సేషనల్ కమెంట్స్ చేశారు రీసెంట్గా. ఇప్పుడే ఈ వ్యాఖ్యల్ని ఎలా చూడాలి, రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోబోతుందంటారు? ఒక రాజకీయ విశ్లేషకులుగా చెప్పాలి మీరు. లక్ష్మణ గారు, మీకు మిత్రుడు మనకు గారు, అట్లాగే వెంకటరెడ్డి గారు, మిత్రులు రామ్మోహన్ గారు, అందరికి నమస్కారం. సంబంధిత ప్రేక్షకులకు కూడా నమస్తే సార్. యాదవ కులంలో ముసలం పుట్టింది అనే దానికి సరిగ్గా ఉదాహరణ ఇప్పుడు జరుగుతున్నట్టు. ఎప్పుడు కూడా వ్యక్తి కంటే పార్టీ కంటే దేశం గొప్ప. స్పష్టంగా వెంకటరెడ్డి గారితో ఇప్పుడు బీజేపీ అంటే ఎవరైనా కరెక్ట్. పార్టీని విడిచిపెట్టి కర్మ కత్తిస్వామి ఏం చేసినా కూడా వ్యక్తి కొద్ది రోజులు వెలువలోకి ఉంటుంది. అంటే మనకు దర్యాప్తు కట్టే మంట అంటాం, కంది కట్టే మంటలు అంటాం. అంటే చింత కట్టే అయితే నిప్పులు ఉంటాయి, కానీ మామూలుగా పొరక ఉంటాం కదా, అది కాలితే ఎన్ని రోజులు ఉంటుంది? మహా అయితే కొద్ది రోజులే, కొద్ది నిమిషాలు పండుతుంది. వాళ్ళ కవిత నేల విడిచి తాము చేస్తున్నట్టున్నారు. కానీ ఆ మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్మకే తప్పలేదు. అవతారం చాలించే ముందు యాదవ్ అంటాం కదా, అట్లా తన సొంత కొడుకే తిరగబడి మొత్తం యాదవ్ కులాన్ని మొత్తం నాశనం చేసేది. ఇవాళ కూడా ఏమంటా అంటే అద్దాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు బిడ్డలు కానీ పుత్ర ప్రేమ అంటే కుటుంబ ప్రేమ ఎక్కువ కేసీఆర్ ఇవాళ కూలిపోతున్నాడు అంటున్నాక ఫామ్ హౌస్ లో. ఒక వంక కొడుకు, కూతురుకు, అట్లాగే అల్లుడు, వీళ్ళందరి మధ్య నలిగిపోతున్నట్టు. కానీ తప్పేం కాదు, ఆయన దేవుడు అని నేను అంటలేను. ఆయన దేవుడు అని చెప్పిన దేవుని పక్కన దయ్యాలు ఉండవు. ఇప్పుడు మన బీఆర్ఎస్ పార్టీ కనుక రామ్మోహన్ లేకుంటే ఎవరు మాట్లాడినా కూడా ఆయన ఎటువంటి అటు తెలిపేస్తుంది కదా. జగదీష్ రెడ్డి మాట్లాడితే లిల్లి పుట్టానే కనుక ఆమె వాటి మాటలను బట్టి వీలైనంత త్వరగా ఆమెను పార్టీ వదిలించుకుంటే పార్టీ బాగుపడుతుంది. పార్టీని సస్పెండ్ చేయక ఇంకా ఈ అంటిక్విటీ మెయింటైన్ చేసిన అనుకోండి, పార్టీ సర్వనాశనం అయిపోతారు. ఈ మాట అంటున్నాను. ఎందుకంటే పార్టీలు ప్రజల నుంచి వస్తాయి. తెలంగాణ అస్తిత్వ పోరాటం నుంచి ఉద్యమం. రామ్మోహన్ గారు, ఇక్కడ ప్రజల్లో కూడా ఒక ఆలోచన స్టార్ట్ అయ్యే అవకాశం చాలా ఫాస్ట్గా జరుగుతుంది అనుకోవచ్చా? ఎందుకంటే కల్వకుంట్ల కవిత మాట్లాడిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో మిగతా బీఆర్ఎస్ నేతలు స్పందించకపోవటం కానీ, ఆమె పట్ల ఒక నిర్ణయం తీసుకోకపోతే ఇది చాలా దూరం వెళ్ళి ప్రజల్లోకి రాంగ్ స్టేట్మెంట్ కూడా ఇమీడియట్లీ వెళ్ళిపోయే అవకాశం ఉందంటారా? ఒకవేళ అది నిజమైతే ఒక ఆళ్ళ పార్టీ పరంగా. లక్ష్మణ గారు ఇప్పటికీ వెళ్ళిపోయింది. కవితను ఎందుకు పేరు చేస్తున్నారు పార్టీ? ఇంకా ఆయన కూడా ఎందుకు కోరుకుంటున్నారు? బొమ్మను లేక పొగ పెడుతుంటే ఆమె ఇట్లాగా పొగ పెడుతుంటది. మొన్నటి దాకా చూసాం కదా, మళ్ళీ అమెరికా పోయినప్పుడు బదులుతారేమో మనకు లేఖ లీకేజ్. స్పష్టంగా కవితను అంటున్నా, లేఖ లీకేజ్ అంటే అయితే రాసిన నువ్వు లీక్ చేయాలి, లేకుంటే తీసుకున్న తండ్రి లీక్ చేయాలి. తండ్రి తీయడం నేను అంటున్నా. మూడోది ఏంటి, ఎవరితో పంపినా వాళ్ళని లీక్ చేయాలి. ఈ ముగ్గురు కాకుండా అదేందో పెద్ద బ్రహ్మ పదార్థం లాగా, అదేందో రహస్యం, చిదంబరం రహస్యం లాగా ఎవరు లీక్ చేసింది, ఎవరు తినని ఇది అడగడం ఏంటిది? ఒకటి. రెండవది, మొన్నటికి అమెరికా పోయినప్పుడు వీళ్ళు కూడా పోగొట్టున్నారు కదా. మనం చర్చించి రామ్మోహన్ గారు, ఇక్కడ ఒక ప్రశ్న, మనం చర్చించినంత ఈజీ కాదేమో. 1,00,000 ఆధారాలు ఏమన్నా ఆవిడ దగ్గర ఉండొచ్చు కదా, అందుకనే ఏం చేయలేకపోతుందేమో బీఆర్ఎస్. ఇంకా ఇంతకంటే ఏం చేస్తుంది? ఇప్పుడు ఇంతకంటే ఇంకా పార్టీకి నష్టం ఏం చేస్తుంది? ఇప్పుడు హరీష్ రావును మొన్న దాకా అన్నా చెల్లెల పంచాయతీ, ఆస్తి పంచాయతీ, పదవుల పంచాయతీ అది పోయింది. ఇప్పుడు అవినీతి పంచాయతీ మొదలైంది. అవినీతిలో వాటా తనకు దక్కలేదా? ఇవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు ఏమైందంటే రెంటా చెడ్డరేవడి కాదు, మూడింట చెడ్డరేవడిగా మారిపోతుంది. నాకనేమో బీజేపీ ఎక్కువ పెట్టిన తండ్రి మీద పెట్టుకుంటూ తండ్రి చుట్టూ దయ్యాలు ఉన్నాయి అన్నది. అంతే దయ్యం అని నేను అంటున్నాను. తండ్రి చుట్టూ దయ్యాలు ఉన్నాయంటే దయ్యాలు పక్కన పెట్టుకుంటూ దేవుడు ఎట్టేది కాదు కదా. దేవుడు వస్తే దయ్యాలు పారిపోవాలి. నీ తండ్రి దేవుడు అయింది, తండ్రి పక్కన దయ్యాలు ఉంటే ఆ దయ్యాలను పారదోలకుండా ఉంటాడంటే ఆయన కూడా దేవుడు కాదు కదా. నెంబర్ 1. రెండవది, మొన్నటి దాకానేమో బీజేపీ టార్గెట్ చేసి ఏది ఇటు పార్టీని టార్గెట్ చేసుకుని బీజేపీతో కలుస్తామన్నారు. కలవడం ఇష్టం లేదు, నేను జైలుకి పోయినా సరే జైలు పోయినా కష్టపెట్టిన నాన్న అని చిన్నపిల్లలు ఏడుస్తారు చెప్తున్నట్టు అట్లా చేసింది. ఇప్పుడు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తుంది. అంటే కాంగ్రెస్ కు దూరమే, బీజేపీకి దూరమే, ఇటు పార్టీకి దూరమే. అంటే ఎటు కాకుండా పోద్ది కదా. అందుకని ఆమె బ్యాలెన్స్ ఆఫ్ కన్వీనియన్స్ తప్పినట్టున్నారు. ఒక రకంగా ఉన్మాద స్థితిలోకి వెళ్ళిపోతున్నట్టున్నాయి. నిజంగా ఏమైనా ఉంటే తండ్రితో మాట్లాడుకుంటే ఎవరొద్దన్నారు? తండ్రి దగ్గర రానిస్తలేదు. సమస్య ఎక్కడ వస్తుందంటే, ఇవాళ నిజంగానే ఒక మహిళగా నేను ఆమె గౌరవిస్తూనే అప్పుడు చెప్పాను, చాలా రాజకీయాల్లో రాజుల కాలం నుంచి ఇవాళ దాకా మహిళలు అన్యాయం అయిపోతున్నారు.
ఆవిడ ఇంకొక వ్యాఖ్య కూడా చేశారండి ఈరోజు రామ్మోహన్ గారు. బీఆర్ఎస్ నేతలు ఎవరైనా మీడియా ముందుకు వచ్చి చిల్లర కామెంట్స్ చేస్తే ఊరుకోను, సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తే తోలు తీస్తాను కూడా వార్నింగ్ ఇచ్చారు. ఏం చేస్తుంది మాది లిల్లీ పుట్ అంటది అంతే కదా, అంతకనే ఏమంటది. ఇప్పుడు ఆమె ఎప్పుడు బాడీ షేమింగ్ పాల్పడ్డప్పుడు ఆమె మీద మేము మాట్లాడినప్పుడు నేను తప్పు అన్నాను. అటువంటిది ఆమె బాడీ షేమింగ్ పాల్పడుతూ జగదీష్ రెడ్డి పట్ల ఏం మాట్లాడింది తప్పు కదా. అందుకని నేను ఏమంటున్నానంటే కవిత మార్గం ఎటు, కవిత పయనం ఎటు ఆమె నిర్ణయం చేసుకోవాలి. అందుకని పార్టీ అండ పోయిన తెల్లారి ఇప్పుడు రేపు మన రామ్మోహనే అంటాడు, రేపు పొద్దున కవిత పనికిరాని పొమ్మంటాడు. ఎందుకు అంటలేడు అంటే వాళ్ళ కుటుంబ వ్యవహారాలు పంచిపుచ్చుకుంటే మనకెందుకు ఇది అంతా, స్వామి కంటే స్వామి భక్తి, రాజు కంటే రాజభక్తి ఎందుకు ఇచ్చారు అనే వాళ్ళు కొట్లాడుకొని చూద్దాంతి అని అనుకుంటున్నారు. పార్టీ నుంచి బహిష్కరించిన తెల్లవారి కవిత పరిస్థితి కుక్కకి ఇస్తేలాగా ఇచ్చేస్తున్నాడు. సమస్య లేదు. ఆమెను ఎవరు కేర్ చేస్తారు, ఎందుకు కేర్ చేస్తారు? ఒక్క పార్టీని సస్పెండ్ అని పొద్దున పరిణామాలు గమనిస్తున్న లక్ష్మణ గారు. సార్ ఇక్కడ ఇంకొకటి కూడా రామ్మోహన్ గారు మీరు కవిత పరిధి వరకే ఆలోచిస్తున్నారు. పార్టీకి బయటికి వెళ్ళిన మరుక్షణం అసలు ఆ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది? అసలు బీఆర్ఎస్ పార్టీ కవిత బయటికి వెళ్ళిపోయినాడు ఖాళీగా ఊరుకుంటుందా? ఆవిడ మరిన్ని ఆరోపణలు, మరిన్ని ఆధారాలు బయట పెడితే ఆ పార్టీ పరిస్థితి అగమ్యగోచరం కాదా? లోపటుండి ఇప్పుడు ఇంటి దొంగ ప్రాణహాని అంటాం. ఇప్పుడు ఇంటిలోని పోరి ఇంటింత కాదయ్యా విశ్వదాభిరామ ఇంటిలోని పోరింది. ఇంటి దొంగ అంతకంటే ప్రాణహాని కదా. నేనేమంటున్నాను, ఇప్పుడు పోనీ ఇంట్లో ఉండి ఏమైనా గుప్పన్ మార్గంగా ఇవ్వను మొన్న దయ్యాలు అన్నప్పుడు దేవుడు దయ్యాలు అన్నప్పుడు వేరే కొంచెం అనుకుంటాం. ఇప్పుడైతే డైరెక్ట్ దిగింది కదా అని, బయట ఉన్నా అంటే లోపల ఉన్నా అంతే కదా. లోపల ఉంటే ఇంకెక్కువ నష్టం చేస్తుంది. కనుక వాళ్ళ పొద్దున్న నుంచి ఫామ్ హౌస్ లో వేరే చర్చ జరుగుతుంది. ఇప్పుడు అది కూడా జరుగుతుంది. ఒకవేళ కేసీఆర్ గారు కనుక పుత్రికా ప్రేమను పక్కన పెట్టి ఆమె సస్పెండ్ చేయకపోతే పార్టీ నష్టమే. పోనీ అట్లాని పార్టీకి అకాయికలు అయిపోయి రేపటికల్లా టీఆర్ఎస్ పార్టీ మోసుకుంటారు అనేది అబద్ధము. ఇప్పుడు అన్ని పార్టీలో ముసలి చూస్తున్నాం కదా, ఏదో ఒక రూపంలో. కాంగ్రెస్ లో అయితే రాబోయే శాసనసభ ఎన్నికల్లో రామ్మోహన్ గారు ఇంకొకటి కూడా ఉంది. రాబోయే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తోడుగా జాగృతి మహిళా అధ్యక్షురాలు మరి కవిత, అదేవిధంగా బీజేపీకి వెనుకగా బీఆర్ఎస్ వెళ్తే ఎన్డీఏలోకి వెళ్ళే అవకాశం ఉందంటారా? ఈ రెండు పార్టీలే విడివిడిగా వెళ్ళే అవకాశం ఏమైనా ఉందంటారు ఒకరికి తోడుగా ఒకళ్ళు? 2029-28 ఆఖరిలో ఎన్నిక జరగాలి. ఇంకా 3.5 తక్కువ 3.5 ఎలక్షన్ గారు 3.5 తర్వాత ఏమవుద్ది అంటే మన జోస్యం తప్ప ఇంకోటి ఏం లేదు. ఒకటి. ఏంటంటే రాజకీయాలు ఎప్పుడు కూడా సోషల్ కెపాసిటీ, రాజకీయాలు ఎప్పుడు ఏం జరుగుతుంది. ఇప్పుడు ఇవాళ కవిత ప్రెస్ మీట్ పెట్టిన ఊహించారు ఎవరైనా? జరిగింది ఎంత? నిన్నటి అసెంబ్లీ సమావేశం